రామేశ్వరం దీవిలోని అడవి మధ్యలో ఒక మార్మికమైన తీర్థం ఉంది. ఈ తీర్థం పేరు జడ తీర్థం అని పిలుస్తారు. ఈ తీర్థానికి ఎలా వెళ్ళాలి అని చెప్తాను, రీల్ సేవ్ చేసుకోబోయా. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ తీర్థానికి ఎప్పుడు ఒక్కరే వెళ్లే ప్రయత్నం చేయొద్దు. వెళ్తే గ్రూప్ ఆఫ్ పీపుల్ తో వెళ్ళండి, లేదా అసలే వెళ్లే ప్రయత్నం మానుకోండి. ఈ తీర్థం పేరు జడ తీర్థం అని పిలుస్తారు. ఇది అడవి మధ్యలో ఉంటుంది. ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ అంటూ ఏమి ఉండదు. మనకంటూ ఓన్ వెహికల్ ఉంటే వెళ్ళొచ్చు, కానీ ఓన్ వెహికల్ లేకపోతే నడిచి వెళ్లే ప్రయత్నం మాత్రం అస్సలు చేయొద్దు. జడ తీర్థము అంటే జడలు కట్టిపోయిన పాపాలను సైతం నాశనం చేసేటువంటి తీర్థం అని పిలుస్తారు. ఇక్కడ ఒక మార్మికమైన శివాలయం అనేది ఉంటుంది. రామేశ్వరం నుంచి ఈ తీర్థం 3.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. రామేశ్వరం నుంచి మీరు ధనుష్కోడి వెళ్ళేటప్పుడు ఎగ్జాక్ట్ గా 2.5 కిలోమీటర్ దాటిన తర్వాత మీకు లెఫ్ట్ సైడ్ లో జడ తీర్థం అనే బోర్డు కనిపిస్తుంది. అక్కడ నుంచి అడవి లోపలికైతే వెళ్ళిన తర్వాత బైకులు కానీ వెహికల్స్ కానీ లోపలికైతే వెళ్ళవు. పార్క్ చేసి మళ్ళీ మీరు ఒక 1/2 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. ఆ 1/2 కిలోమీటర్ నడిచిన తర్వాత ఈ నిర్మానుషమైన ప్రదేశంలో ఈ శివాలయం తీర్థం అయితే కనిపిస్తాయి. రామేశ్వరం ట్రిప్ ని బడ్జెట్ ఎలా కంప్లీట్ చేయాలో యూట్యూబ్ లో ఆల్రెడీ నేను వీడియోస్ చేస్తున్నాను. యూట్యూబ్ లో రూపేష్ తెలుగు ట్రావెలర్ ని సెర్చ్ చేస్తే మన ఛానల్ ఓపెన్ అవుతుంది. కంప్లీట్ గా రామేశ్వరం ట్రిప్ కి సంబంధించిన ఫుల్ వీడియోస్ అయితే అందులో ఉన్నాయి. ఇప్పుడే వెళ్ళి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వీడియోస్ అన్ని కూడా చూడండి. అలాగే రామేశ్వరం వెళ్తున్న మీ ఫ్రెండ్ కి రీల్ అయితే ఫార్వర్డ్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ తెలుసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ.